నమస్తేనా. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లో చెప్పేను, ఈ ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ రావాలా, బీజేపీ కాంగ్రెస్ ఏది రావాలనుకుంటున్నాం? మీ ఇష్టం చెప్పండి. మాటలకే ఇబ్బంది అయిపోయింది కేసీఆర్ వచ్చినాక. చెప్పు, తప్పేముందనా? ఇవాళ ఊబర్లు తీసుకొచ్చిన రేట్లు మొత్తం. ఇప్పుడు ఈ ఊబరు ఇవన్నీ ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్కి ఏం సంబంధం? గవర్నమెంట్ పర్మిషన్ ఏంది నడుస్తున్నాను. ఇప్పుడు మీకు కూడా అట్లా అంటే వాటికి ఇచ్చినా కూడా మీకు ఏమన్నా లోన్లో సబ్సిడీలో ఇస్తే బాగుంది. ఓలా ఊబర్ ర్యాపిడ్ వచ్చి ఆటోలకు మొత్తం పడిపోయినాయి రేట్లు. ఏం గిరాకులు వస్తలేవు. బయట ఇప్పుడు 10 కిలోమీటర్లకు 200 300 ఇచ్చేటోళ్ళు ఇప్పుడు 150 రూపాయలు కూడా వస్తలేదు. ఓలాలో 10 కిలోమీటర్లు పోతే 150 కూడా వస్తలేదు. చాలా కష్టం అయిపోతుంది. అందరు ఇండ్లలో ఉండే బుక్ చేసుకుంటుండ్రు. ఈ బైకులను ఇచ్చిండ్రు ర్యాపిడ్ ఓలాలో. ఒక్కరు వచ్చి కూడా తీసుకపోయేది వాళ్ళు కూడా బైకుల మీద వెళ్ళిపోతుండ్రు. 50 రూపాయలు 60 రూపాయలు వస్తుంది. దానివల్ల మేము పోతే 200 వచ్చేది, వాళ్ళు 50 రూపాయలు వస్తుందని బైకులు బుక్ చేసుకొని వెళ్ళిపోతుండ్రు. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అంతా ఓలా ఊబర్ ఎక్కువ అయిపోయింది. అంటే వాళ్ళు ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చినందుకే కదా ఓలా ఊబర్ ర్యాపిడ్ అనేటివి. ప్రైవేట్వి అవి గవర్నమెంట్వి కావు. కాకపోతే వాళ్ళు పర్మిషన్ ఏంది వీళ్ళు ఎట్లా నడుపుతారన్నా? ఇప్పుడు మీకు ట్యాక్స్ ఫ్రీయే కదా? ఆటో ట్యాక్స్ ఏముందన్నా 300 3 నెలలకు 110 రూపాయలు అది మాఫ్ చేసిండు. 110 రూపాయలు అది 200 3 నెలలకి. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేదు కదా ఇవన్నీ. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడైనా ఆటోళ్ళకి ఏముంది, ఇప్పుడు ఏముంది. కాకపోతే రైతు బంధు, భూములు ఉన్న వాళ్ళకి రైతు బంధు, దళిత బంధు. రైతు బంధు వస్తుంది, దళిత బంధు అంటలే, రైతు బంధు వస్తుంది. దళిత బంధు అంటే ఇంకా రాలే మాకు, మేము ఎస్సీలమే. మాకు ఇట్లా ఏం దళిత బంధు ఇంకా రాలే. మీకు? నాకు 2 ఎకరాలు ఉంది. రైతు బంధు వస్తుంది. అంటే మాకు అంతా మా అమ్మ మీద 8 ఎకరాలు ఉంది, 7 ఎకరాలు ఉంది. మాకు మంచికి 2 ఎకరాలు అయింది. ముగ్గురు అన్నదమ్ములం. ఎవరి మీద? మాది మామనారు, నర్వ మండలం, కుమర్లింగంపల్లి గ్రామం. మొత్తానికి మరి ఏదొస్తే బాగుంది? టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ బాగుంది. కాకపోతే మీ ఆటో వాళ్ళ కొంచెం ఏదన్నా ఆటో వాళ్ళకి ఇబ్బంది అయింది. కేసీఆర్ ప్రభుత్వము డెవలప్మెంట్ బాగా చేసిండు. సిటీలా కానీ మొత్తం రోడ్లు, బయట రోడ్లు ఇట్లా అన్నీ. కరెంట్ ఎట్లున్నాయి? కరెంట్ అయితే ఇంకా ఒకప్పుడు పొద్దుగాల పోతే సాయంత్రం వచ్చే పరిస్థితి. ఇప్పుడు కరెంటు వల్ల ప్రజలకు కూడా ఉపయోగం ఉందిలే. పొలాల కరెంట్ బాగానే వస్తుంది. పొలాల్లో కానీ ఊర్లలో కానీ ఒకప్పుడు పొద్దుగాల పోతే సాయంత్రం వరకు కరెంటు లేకుంటే ఇప్పుడు ఎప్పుడు కరెంట్ ఉంటుంది. అంటే ప్రభుత్వం కూడా మెయింటెనెన్స్ చేయడానికి అప్పుడు ప్రభుత్వాలు చేయడానికి చేతనయ్యలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కరెంటు ఎంత మనం ఉత్పత్తి చేస్తే వాళ్ళ గవర్నమెంట్కు లాభం వస్తుంది కాబట్టి కరెంటు పోతలేదు. రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది కాబట్టి ఛాయిస్ లేదుగా పోనీకే. బాగానే వస్తుంది లాభం కాబట్టి కరెంటు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఏంది ఆ సీట్లు ఎక్కువ వస్తాయంట? బీజేపీ ఇంతవరకు జిఎంసీ ఎన్నికల్లో 2-3 సీట్లు కొట్టింది. మొన్న దాంట్లో 43-45 సీట్లు కొట్టిందంటే ఇంకా కొంచెం బీజేపీ వస్తుంది అందరు. కానీ సీఎం అయ్యేటంత అయితే లేదు. టీఆర్ఎస్కి పోటీ బీజేపీ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుందా? ఇప్పుడున్న ప్రవర్తన బట్టి చూస్తే బీజేపీ ఎక్కువ ప్రతిపక్షం అయింది. కానీ మరి టీఆర్ఎస్కి వచ్చిన సీట్లు అయితే రావు. టీఆర్ఎస్కి వచ్చే సీట్లు మాత్రం రావు. ఈసారి కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి. ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, ఓకేనా? ఇంకా కేటీఆర్ అంటే ఇప్పుడు కొడుకే కదా ఆయన. ఇంకా కొడుకే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సగం కొడుకే నడుపుతున్నాడు. తండ్రి అంతా మేనేజ్మెంట్ తండ్రి, కానీ మొత్తం చూసుకునేది కొడుకు లేకుంటే కేసీఆర్కు కష్టం. కేసీఆర్ ఐటీ కంపెనీలు కానీ ప్రతిదీ ఆయన చాలా తెలివిమంతుడు. కేటీఆర్ అంటేనే చాలా తెలివి. ఇప్పుడు కవిత గారి లిక్కర్ స్కామ్ ఉండదు, నిజం అంటావా ఫేక్ అంటావా? మనకు తెలియదు అన్న, మనకు తెలియదు. ఇంకా కేటీఆర్ అంటే నెంబర్ 1 రాజకీయ నాయకులు. వాళ్ళు ఇంతవరకు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అసంటుళ్ళు వాళ్ళకు అభివృద్ధి చేయడము కొంచెము. ఇప్పుడు మీరు ఆటో నడుపుతారు కదా, ఇప్పుడు ఈ మధ్య హైటెక్ సిటీ గచ్చిబౌలి అటు సైడ్ పోతే ఎంత అభివృద్ధి జరిగింది, లేకపోతే అంత ముందు ఎట్లా ఉండేది? నేను ఒకప్పుడు 2007లో ఆటో నడిపినప్పుడు ఈ సిటీ మొత్తము అంత అభివృద్ధి లేదు. ఇప్పుడున్న అప్పుడు ఐటీ కంపెనీ లేవు. హైటెక్ సిటీ కాడ ఉన్న కంపెనీ ఒకటే, అది ఉంది కదా సైబర్ టవర్. అప్పుడు అది ఒకటే ఉండే. నేను 15 ఏళ్ళ కింద ఆటో నడిపినప్పుడు. ఇప్పుడు ఐటీ కంపెనీలు చాలా అయిపోయినాయి సిటీలో. ఐటీ కంపెనీలు కానీ సాఫ్ట్వేర్లు కానీ అన్ని ప్రైవేట్ కంపెనీలు బయట దేశం కేటీఆర్ చేసిండు. అసలు అటు పోతే ఫారెన్కి పోయినట్టు పోయినట్లు ఉంటుంది. ఒక బాగానే ఉంటుంది. అంటే కేటీఆర్ తెలివి
ఆయన అన్ని దేశాల కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఏపిచ్చి ప్రజలకు గవర్నమెంట్ జాబులు లేకున్నా ప్రైవేట్ జాబులన్నా కొన్ని లక్షల మందికి ఉపయోగం ఉంది, కొన్ని కోట్ల మందికి. మాకేందంటే ఓలా ఊబర్ ర్యాపిడ్ తెచ్చిన కానీ కొంచెం రేట్లు పెంచితే బాగుండే, కానీ రేట్లు లేక ఆటోలు గిరాకులు లేక చచ్చిపోతున్నాం. అసలు గిరాకులు లేవు. ఆటోలకి ఇది ఒక్కటి కొంచెం పట్టించుకుంటే ఆటోలకు పట్టించుకుంటే బాగుంటుంది. ఆటో ఓలా ఊబర్ ర్యాపిడే మొత్తం 100-150 రూపాయలు వస్తుంది 10 కిలోమీటర్లు పోతే. ఇంతవరకు 300-250 తీసుకుంటుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వచ్చిందంటే 10 కిలోమీటర్లకు 300 చెప్తే 150 వస్తుంది అని అంటుండ్రు. నెక్స్ట్ టైం బయటకు వస్తలేరు, ఇంట్లో ఉండి బుక్ చేసుకుంటుండ్రు. టీఎస్ రావాలి. కాకపోతే ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ కొంచెం రేట్లు పెంచమని చెప్పాలి. గవర్నమెంట్ స్థానాలు కావు అవి, ప్రైవేట్వే, కానీ గవర్నమెంట్ ప్రామిస్ ఇస్తేనే ఏదైనా చేస్తారు. కానీ కేసీఆర్ నెంబర్ 1 మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా బాగానే ఉంది. రోడ్లు కానీ సిటీలో కానీ పల్లెటూరులో మున్సిపాలిటీ ట్రాక్టర్లు పెట్టిండు ఊరికొకటి. పల్లెటూరులో మున్సిపాలిటీలు ఇంతవరకు పల్లెటూరులో మున్సిపాలిటీలని నడుచులే. మా ఊర్లో కూడా మున్సిపాలిటీలను 2-3 ఇంటింటికి వచ్చి చేసుకపోవడము అన్నీ బాగానే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అయితే బాగానే ఉంది. మాకు దళిత బంధు, మా పింఛన్లు, రైతు బంధు పింఛన్లు అన్నీ. దళిత బంధు కూడా చేస్తా అంటున్నాడు. మరీ పేదోళ్లకు దళిత బంధు తొందరగా చేయడము చాలా గొప్ప. కేసీఆర్ చేసిన తొందరగా ఈ ఎలక్షన్ డిసెంబర్ లోపల ఎలక్షన్లు ఉన్నాయి, అంత లోపల దళిత బంధు కానీ ఈ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తానేది మరి అవి నెరవేర్చుకున్నాడంటే కేసీఆరే ముఖ్యమంత్రి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయననే రావాలి. మాకైతే కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి అని కూడా ఉంది. ఈ ఓలా ర్యాపిడ్ ఊబర్ వల్ల మా జీవితాల మీద మరీ మేము సిటీలో బతకలేకపోతున్నాము. ఊర్లలో వ్యవసాయం చేసి భూములు అన్నీ లాస్ వచ్చి రైతుల మాకు కూడా భూమి ఉంది, బతకలేకపోతున్నాము. అందుకే సిటీకి వచ్చి ఆటోలు నడుపుకుంటున్నాము. ఇంతవరకు మేము ఆటో నడిపినప్పుడు ఓలా ఊబర్ లేకుండే. అప్పుడు మాకు రేట్లు 10 కిలోమీటర్లకు 250-300 ఇస్తుండ్రి. ఇప్పుడు హైదరాబాద్లో ఓలా ర్యాపిడ్ ఊబర్ వచ్చిన కానుంటి రేట్లు మొత్తం తగ్గిపోయినవి. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నాము. దానికి డీజిల్ రేటు ప్లస్ గ్యాసు, అది మన ఇంట్లో రూమ్ కిరాయి, మా తిండి ఖర్చులు అన్నీ అంటే ఏం గిరాకులు అయితే లేవు. ఒకసారి వచ్చి జనాలు అడిగినారంటే 10 కిలోమీటర్లకు 250 చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం వస్తలేరు. 150 వస్తుంది బాబు, మేము 250 ఇయ్యము అని అంటుండ్రు. మాకు పడతలేదు సార్, ఆడికి వెళ్ళి ఖాళీగా రావాలి, డ్రాపులు కూడా వస్తలేవు మళ్ళీ రిటర్ను. 150 రూపాయలకైతే మేము రాలేము సార్ అని అంటే వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. ఓలా ర్యాపిడ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతుండ్రు. నెక్స్ట్ టైం ఇంకా బయటికి వచ్చే పరిస్థితులు లేరు జనాలు, ఇంట్లో కూర్చొని బుకింగ్లో వెళ్ళిపోతుండ్రు. కేసీఆర్ ఇది ఒకటి మాకు కొంచెం సాయం చేయలే. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఓలా ఊబర్ ర్యాపిడ్ల రేట్లన్నా రేట్లు పెంచాలి. లేకపోతే ఆటోల ఒక ఆటో ఆయన కూడా ఒక 5 మంది ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఆటోళ్ళకైతే ఓట్లు వేయడం కష్టము. ఈ రేట్లు పెంచితే మాకు రేట్లు ఇస్తే మంచిగా కేసీఆర్కే ఖచ్చితంగా ఈసారి సీఎం మళ్ళా. లేకపోతే నేను ఒక్కనే కాదు, చాలామంది ఆటో డ్రైవర్ల మీ ఫ్యామిలీలు ఉన్నవి. ఒక్కరొక్కరేమో 5-6 మంది ఉన్నారు ఇండ్లలో ఓట్లు వేసే వాళ్ళు కూడా. కేసీఆర్కి దయచేసి రేట్లు పెంచమని చెప్తున్నాము. అన్ని బయట రేట్లు ఎక్కువైపోయినాయి. సరుకులు కొనాలంటే కూడా మాకు ఆటోలు గిరాకులు కూడా మొత్తం పడిపోయినాయి. మళ్ళీ ఊర్లోకి వెళ్ళే పరిస్థితి అయింది. ఊర్లో వెళ్తే ఊర్లో బతకలేకపోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.